అసలు ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, సర్టిఫికేట్స్ వెరిఫై చేసుకోవడానికి స్లాట్స్ ఎలా బుక్ చేసుకోవాలి, వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి, ఇలా ప్రతిదీ కూడా వీడియోలో మాట్లాడుకుందాం. మిస్ అవ్వకుండా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. మీరు ఒక్క వీడియో చూస్తే చాలు ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ మొత్తం చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ మీరు ఏపీ ఎంసెట్ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇక్కడ కనిపిస్తున్న రిజిస్ట్రేషన్ బటన్ పైన క్లిక్ చేసి మీ హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఇలా అన్ని బేసిక్ డీటెయిల్స్ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. దాని తర్వాత మీ పర్సనల్ డీటెయిల్స్ చూపిస్తుంది. ఒకసారి కరెక్ట్గా ఉన్నాయో లేవని వెరిఫై చేసుకోండి. ఒకవేళ మిస్టేక్స్ ఏమైనా ఉంటే ఎడిట్ చేసుకోవచ్చు. సో మనకి ఎంసెట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఆన్లైన్లో ఉంటుంది కాబట్టి మనం డాక్యుమెంట్స్ అన్ని కూడా ఒక పీడిఎఫ్ ఫార్మాట్లో అప్లోడ్ చేయాలి. ఒకవేళ ఆన్లైన్లో అవ్వని వాళ్ళకి ఆఫ్లైన్లో వెళ్ళి వెరిఫై చేసుకోవాలి. సో మస్ట్ అండ్ షుడ్గా పీడిఎఫ్లో అది కూడా 1 MB లోపే అప్లోడ్ చేయాలి. వన్స్ మీ పర్సనల్ డీటెయిల్స్ చూసాక మీ క్యాస్ట్ కేటగిరీ ఫామ్ సెలెక్ట్ చేసుకొని అక్కడ అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేసి సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి. ఒకవేళ ఆల్రెడీ మీ డీటెయిల్స్ ఉంటే అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. సో మీరు డాక్యుమెంట్ అప్లోడ్ చేసినా క్లియర్గా ఉండేలా చూసుకోండి. సేమ్ ఇన్కమ్ సర్టిఫికేట్ డీటెయిల్స్ కూడా అలానే ఎంటర్ చేయాలి. ఇన్కమ్ లేకపోతే వైట్ రేషన్ కార్డ్ డీటెయిల్స్ అయినా ఎంటర్ చేయాలి. నెక్స్ట్ మీ నెంబర్ వెరిఫై చేసుకొని ఒకవేళ మీరు స్పెషల్ కేటగిరీ వాళ్ళు అయితే దాని డీటెయిల్స్ కూడా ఎంటర్ చేసి డాక్యుమెంట్ కూడా అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కూడా 1-2 సార్లు చూసుకుని వెరిఫై చేసుకోవాలి. కిందకి వెళ్తే మీ డీటెయిల్స్ చూపిస్తుంది. అవన్నీ చూసుకున్నాక ఏమైనా చేంజెస్ ఉంటే స్క్రీన్ పైన ఇలా చూపిస్తుంది. దానిపైన ఎస్ అని క్లిక్ చేసి ఎడిట్ అయితే చేసుకోవచ్చు. లేదా అన్ని కరెక్ట్గానే ఉన్నాయనుకుంటే నో పైన క్లిక్ చేయండి. అక్కడే మీకు సెలెక్ట్ హెచ్ఎల్సీ అని ఉంటుంది. అక్కడ మీ నియర్ బై హెచ్ఎల్సీ సెలెక్ట్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే హెచ్ఎల్సీకి వెళ్ళి చేసుకోవచ్చు. సో రిజిస్ట్రేషన్కి మోడ్ ఆఫ్ పేమెంట్ సెలెక్ట్ చేసుకుని పేమెంట్ చేయాలి. పేమెంట్ సక్సెస్ అయిన తర్వాత రిసిప్ట్ వస్తుంది. ఒకవేళ పేమెంట్ అయిందా లేదా అని నో యువర్ పేమెంట్ స్టేటస్లో చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆన్లైన్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిందా లేదా తెలుసుకోవడానికి నో యువర్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ వెరిఫికేషన్ స్టేటస్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే మీకు చూపిస్తుంది. సో బేసిక్గా అది ఒక 3 టైప్స్లో ఉంటుంది. ఒకసారి చూడండి. ఫస్ట్ మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిందంటే మీకు స్క్రీన్ పైన ఈ విధంగా కనిపిస్తుంది. ఒకవేళ యువర్ అప్లికేషన్ హ్యాస్ బిన్ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చి అప్లికేషన్ ఈజ్ అండర్ వెరిఫికేషన్ అని చూపిస్తే ఏవైతే సర్టిఫికేట్స్ ఉన్నాయో అవి ఇంకా వెరిఫై కాలేదన్నట్టు అప్పుడు మీరు మళ్ళీ వాటిని వెరిఫై చేసుకోవచ్చు. థర్డ్, అప్లికేషన్ పెండింగ్ ఎట్ ద అప్లికెంట్ ఫర్ రీఅప్లోడ్ ఆర్ దిస్ అప్లికేషన్ ఈజ్ అండర్ రీఅప్లోడ్ స్టేటస్ అని చూపిస్తే మీ సర్టిఫికేట్స్ ఏవైతే మీరు అప్లోడ్ చేశారో అవి క్లియర్గా లేకపోవడం వల్ల లేకపోతే వాటికి సంబంధించి ఏదైనా ప్రాబ్లం ఉంటేనే మీకు అలా చూపిస్తుంది. అప్పుడు మీరు ఆ సర్టిఫికేట్స్ని రీఅప్లోడ్ చేయాలి. సో వన్స్ మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ని చూస్ చేసుకోవాలి. మరి ఇదే వీడియోలో వెబ్ ఆప్షన్స్ గురించి కూడా చెప్పేయచ్చు కదా అంటారేమో. వెబ్ ఆప్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎలా పడితే అలా పెట్టుకుంటే మీ 4 years లైఫ్ వేస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో వెబ్ ఆప్షన్స్కి సెపరేట్గా ఒక వీడియో చేస్తాను. మరి మీకు ఆ వీడియో కావాలంటే ఏం చేయాలో తెలుసు కదా. మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. విత్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ డేస్ వీడియో అప్లోడ్ చేస్తాం. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. మీరు పెట్టిన ప్రతి కామెంట్ చదివి దానిపైన వీడియోస్ కూడా చేస్తాం. ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కోసం మాత్రమే పెట్టిన ఛానల్ ఇది. కాంటెంట్ నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.